దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా కాంగ్రెస్ టైంలో దీనికి సంబంధించి ఓ చిన్న కథనం. దేశాన్ని ఎలా నడపాలో ప్రధాని మోడీకి మీడియాలో సలహాలు ఇస్తుంటాడు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పాలనలో దేశాన్ని లూటీ చేసి దివాళా స్థితికి ఎలా తెచ్చారు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ పద్మవిభూషణ్ వైవి రెడ్డి గారు తన అడ్వైజ్ అండ్ డిసెంట్ పుస్తకంలో వివరించారు. రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ చేసిన తర్వాత వచ్చిన ప్రధాని చంద్రశేఖర్ విదేశీ మార్క నిల్వలు ఘోరంగా పడిపోయి దివాళా స్థితిలో ఎస్బీఐలో ఉంచిన 20 టన్నుల బంగారాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్కి 20 కోట్లకు అమ్మారు. అప్పటికీ సమస్య తీరలేదు. గల్ఫ్ యుద్ధం వల్ల పెరిగిన చమురుదారులు సమస్యను జటిలం చేశాయి. రాజీవ్ గాంధీ హత్యానంతరం పివి నరసింహారావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ వచ్చింది. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి కేవలం 40 కోట్ల అప్పు కోసం 47 టన్నుల బంగారం బొంబాయి నుండి ఇంగ్లాండ్కి చేర్చి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్లో కుదువు పెట్టాల్సి వచ్చింది. దేశం పరువు థేమ్స్ నదిలో కలిసిన రోజు అది. పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణ వల్ల దేశ ఆర్థిక త్వరలోనే గాడిన పడింది. 5-6 నెలల్లోనే అప్పు తీర్చి బంగారం తిరిగి తెచ్చుకున్నారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం జరిగినటువంటి ఇష్యూ ఇది. ఏపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రపంచ బ్యాంకు నుండి అప్పు తెచ్చుకునేది 2015 నుండి మోడీ ప్రభుత్వంలోనే అంటారు వైవిరెడ్డి గారు. దేశ ఆర్థిక స్థితిని పరుగులు పెట్టిస్తూ ప్రపంచం ముందు సగర్వంగా నిలబెట్టిన మోడీ భగవంతుడు ఈ దేశానికి ఇచ్చిన గొప్ప వరం. ఇది ఇంకా గుర్తించిన మూర్ఖులు చాలామంది ఉన్నారంటారు ఆయన. భారతదేశంలో పద్మవిభూషణ్ వైవిరెడ్డి గారి పేరు విన్నవాళ్ళు 2003 నుంచి 2008 వరకు మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేశారు. చాలామందికి తెలియని విషయం, ఈయన పూర్తి పేరు యాగా వేణుగోపాల్ రెడ్డి. రాయలసీమ బిడ్డ. కడప జిల్లా రాజంపేట తాలూకు పుల్లంపేట దగ్గర కొమ్మనవారిపల్లి అనే కుగ్రామంలోని రైతు బిడ్డ. నందలూరు దగ్గర పాటూరు వీరి అమ్మమ్మ గారి ఊరు.